అంతేకాకుండా మరొకటి ఇక్కడ 356 డెఫమేషన్. 356 డెఫమేషన్ అనేటువంటిది కూడా పెడుతున్నారు, పరువు ప్రతిష్టకు భంగం కలిగించినట్టు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డెఫమేషన్ కేసెస్లో ఖచ్చితంగా అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని గనక భావించినట్లయితే అది అట్రాక్ట్ అవుతుంది. కానీ విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పుడు, అందులో ఆథెంటిక్గా కొన్ని వాస్తవాలు ఉన్నప్పుడు, ఈ వాస్తవాన్ని ఒక జర్నలిస్ట్ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నప్పుడు, అంటే ఇలాంటి మినహాయింపులు చాలా ఉన్నాయి. ఈ ఇన్ని మినహాయింపులు ఉన్నప్పుడు ఇది కొన్ని కేసుల్లో ఎలా అట్రాక్ట్ అవుతుంది చిన్న చిన్న రాజకీయపరమైన విమర్శలకు అనేది పాయింట్ ఇక్కడ. తర్వాత ఇంకొకటి, ఇటువైపు ఏమో వీళ్ళని వేటాడుతున్నారు కొంతమందిని, ఇంకా కొంతమంది పెడుతున్నటువంటి హెడ్డింగ్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి 41A నోటీసులు ఇచ్చారు. 41A నోటీస్ ఇవ్వగానే దాని మీద పెద్ద డిబేట్స్ చర్చలు అన్నీ పెట్టి ఉచ్చు బిగుస్తుంది, ఆర్జీవీకి బిగుస్తున్న ఉచ్చు అని చెప్పని హెడ్డింగ్ పెట్టారు. ఏంటంటే ఆయన మెడకు ఉచ్చేసేసి ఉరేసేస్తారా ఈ 41A నోటీస్ ఇస్తే? అసలు ఏంటి 41A నోటీస్ అంటే ఏంటి? 41A నోటీస్ అనేటువంటిది మీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, దీనికి సంబంధించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి అనేటువంటిది తప్ప అదేమి క్రైమ్ కాదు, దాని మీద అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి 41A నోటీస్కి సంబంధించి నాకున్నటువంటి దీంట్లో పోలీసులకు సైతం దీని మీద సరైన అవగాహన లేదని చెప్పి అనుకుంటున్నా. దీనికి సంబంధించి బ్రీఫ్గా చెప్తాను. ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్, ఆ ఆర్నేష్ కుమార్ కేసుకి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారంగా మీకు బ్రీఫ్గా చెప్తాను. అరెస్టు చేయకూడదు కాబట్టే 41A నోటీస్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ఏంటంటే సాధ్యమైనంత వరకు అరెస్టులను తగ్గించాలి, నేర నిరూపణ కాకుండా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఈ లా కమిషన్ రికమెండేషన్స్ ద్వారా ఈ 41A నోటీస్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి పోలీస్ మస్ట్ అసెస్ ది నెసెసిటీ, ఈ యొక్క అవసరాన్ని, అరెస్టు చేయాల్సినటువంటి అవసరాన్ని ఏంటి అనేది కూడా పోలీసులు గమనించాలి. పోలీస్ మస్ట్ ఫాలో ది ప్రొసీజర్, ఖచ్చితంగా పోలీసులు కొన్ని అంశాలను ఫాలో అవ్వాలి. తర్వాత మ్యాజిస్ట్రేట్ దీన్ని రివ్యూ చేయాలి. ఇన్ని రకాల గైడ్లైన్స్ ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్కి సంబంధించి సుప్రీంకోర్టు విస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందంటే 41 నోటీస్ ఇచ్చిన తర్వాత 2 వారాల తర్వాత మ్యాజిస్ట్రేట్ అనుమతిస్తేనే మీరు అరెస్ట్ చేయాలి. అదర్వైజ్ స్టేషన్ బెయిల్ అనేది కూడా ఉండదు. ఆయన వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తాడు అంతే. దానికి బిగిస్తున్న ఉచ్చి ఏంటో అర్థం కాదు. అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు రాసుకుంటేనేమో వాళ్ళని మీరేం ప్రశ్నించరు. కానీ కేవలం ఒక రాజకీయ పాక్షిక దృష్టితో కొంతమంది మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు సుదీర్ఘకాలమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, పైగా ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రుల్లో మీకు 5వ స్థానం అని చెప్పని ఒక ఇది కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇటువంటి ఇది మీకు ఎంతవరకు సమంజసం? మీ తర్వాత ఎంతో సుదూర భవిష్యత్తు రాజకీయాల్లో మాబోటి ఇప్పుడు జర్నలిస్టులని వాళ్ళని ఎవరినో తీసుకెళ్తున్నారు, పడేస్తున్నారు, చితకొడుతున్నారు, బయటకు వస్తాడు పోతాడు, వాళ్ళ పేర్లు కూడా తర్వాత గుర్తుండవు. ఇందిరాగాంధీ అంటే ఈ దేశంలో శక్తివంతమైనటువంటి ప్రధానులు ఎవరు అంటే ఒక ఇందిరాగాంధీ గారు, నరేంద్ర మోడీ గారు అని చెప్తాం. కానీ ఇందిరాగాంధీ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎమర్జెన్సీ, వరస్సు మీద ఇది అణిచివేత అనేటువంటిది వస్తుంది. సో అలాంటి ట్యాగ్స్ మీకు అవసరమా? ఇంత ముందు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. పాలకులకి నేరాల్ని మీరు నిరోధించాలి, కానీ పాలకులకు ఒక సహనం, విశాల దృక్పథం, సంయమనం ఇటువంటివన్నీ ఉండాలి. కానీ వెంజెన్స్ పాలిటిక్స్ అనేది మీరు చేపడితే అబ్సల్యూట్లీ
రాజ్యాధికారం రాజ్యానిదే మొత్తం బలం, అందులో సందేహం లేదు. మీరు తలుచుకుంటే ఎవరినైనా కూడా నిలిపేయగలరు, కానీ అది ఘనకార్యం కాదని చెప్తున్నాను నేను. చీమలు కదా అని చెప్పని నలిపేసేస్తారు మీరు. మీకు కొండ చిలువంత బలం ఉండొచ్చు, కానీ చల్లాచెదురని ఈ చీమలే మళ్ళీ ఒకసారి పోగవుతాయి. పోగైతే ఏమవుతుందో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇది సవినయంగా చేస్తుంది, హెచ్చరిక కాదు, ఇది గమనించండి. ఇలాంటి 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మనం విన్నాం, ఆడపిల్లలను అర్ధరాత్రి పూట తీసుకొచ్చి అరెస్టులు చేశారని. ఇవాళ మళ్ళీ మీ ప్రభుత్వంలో అవి జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అవసరమా? దీని మీద కూడా మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆల్రెడీ మేము ఒక ఇది సబ్మిట్ చేసాం. అదేవిధంగా ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు ఆపకపోతే వీటిని వారే సుమోటోగా కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పని ఒక సామాజికవేత్తగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా భవిష్యత్తులో దీన్ని ఎక్కడితో మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. కాదు అన్నట్లయితే మాబోటి ఆర్గనైజేషన్స్ని మీరు పిలవండి, మేము మధ్యవర్తిత్వం వహిస్తాం దీన్ని ఎలా ఆపాలనేటువంటిది. కానీ మీకు పవర్ ఉంది కదా అని చెప్పిన అల్పజీవుల మీద మీరు ఇంత పెత్తందారి పోకడలు కనుక ఇదైతే, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళెవరో చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా మనకు గుర్తుండవు, కానీ చరిత్రలో, రాజకీయ చరిత్రలో మాత్రం మీకు మాయన మచ్చగా ఉంటుంది. ఇది అవసరం అనేటువంటిది కూడా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇకనైనా సరే ఈ దాష్టీకాలకి ఫుల్ స్టాప్ పెట్టి చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే చాలా తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత మోస్ట్ సివిలైజ్డ్ పోలీస్ అనే పేరు మనకుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొద్ది మంది యొక్క దౌష్ట్యాల వల్ల, చర్యల వల్ల యావత్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. పవర్ ఈజ్ నాట్ ఫర్ ఎవర్, బట్ గుడ్ థింగ్, గుడ్నెస్, కైండ్నెస్, హ్యూమన్నెస్ are very, 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 very important.